అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే ఈ వీడియోలో 2 ఇంపార్టెంట్ అంగన్వాడీ న్యూస్ అయితే డిస్కస్ చేద్దాం. ఇటు తెలంగాణ, ఏపీకి సంబంధించి ఈ అంగన్వాడీ న్యూస్ అయితే చూద్దాం. గుట్టు చప్పుడు కాకుండా మైనారిటీల గణన, అంగన్వాడీల్లో ముస్లిం, క్రిస్టియన్ పిల్లల వివరాల సేకరణ, సర్వత్రా వ్యతిరేకత. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో గుట్టు చప్పుడు కాకుండా మత ప్రాతిపదికన మైనార్టీ పిల్లల గణన చేపడుతున్నారు. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, మత ప్రాతిపదికన చిన్నారుల వివరాలను సేకరణను నిలిపివేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2014 నుంచి 23 మధ్య కాలంలో పుట్టిన ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీ వర్గాలకు చెందిన పిల్లల వివరాలు, వీరిలో అంగన్వాడీ కేంద్రాల్లో చేరిన వారి నిష్పత్తి సేకరించి 24 గంటల్లో అందించాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను తక్షణమే నిలిపివేత చేయాలని కోరారు. ఒకవైపు కులగణన చేయాలని సిపిఎం సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తుంటే తిరస్కరించిన ప్రభుత్వం, మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా మతపరమైన వివరాలు సేకరించడం వెనుక ఎజెండా ఏమిటో వివరించాలన్నారు. రాష్ట్రంలో మత ఉద్రిక్తతలు పెంచడానికి, పిల్లలు, తల్లుల్లో భావోద్రేకాలు రెచ్చగొట్టేందుకు తోడ్పడే ఈ లెక్కల సేకరణను సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఐసీడీఎస్ విభాగం అధికారులు జారీ చేసిన సర్క్యులర్ వెనుక నిగూఢ ఎజెండా దాగి ఉందని, ఎందుకోసం వివరాలు సేకరిస్తున్నారో చెప్పకుండా గుట్టుగా వివరాలు అందించాలని చెప్పడం పలు అనుమానాలకు దారితీస్తుందని తక్షణం ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని మత వివరాల సేకరణ నిలిపివేయాలని డిమాండ్ అయితే చేశారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.